ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 2 రోజులు కలెక్టర్ల సదస్సు బుధవారం ప్రారంభించారు. కలెక్టర్లకు వివిధ అంశాలపై లక్ష్యాలను సీఎం దిశానిర్దేశం చేశారు. సంక్షేమం, అభివృద్ధిపై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు. ప్రభుత్వ పథకాల పట్ల ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు అధికారులు. ప్రజాప్రతినిధుల కార్యక్రమాలపై సీఎం కార్యాచరణ ప్రకటించారు. గడిచిన 20 నెలల్లో కీలకమైన పాలన, మార్పులు తీసుకొచ్చాం. ప్రభుత్వం తీసుకొచ్చే విధానాలు దీర్ఘకాలంలో ప్రభావం చూపిస్తాయి. 2047 స్వర్ణాంధ్ర విజన్లో భాగంగా 10 సూత్రాల అమలు తీసుకొచ్చామన్నారు. నిర్దేశిత లక్ష్యాలను క్షేత్రస్థాయిలో ప్రభావవంతంగా అమలు చేయాలి. సూపర్ 6 సహా వివిధ సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలకు చేరువ చేయాలన్నారు. ఎక్కడా చిన్న పొరపాట్లు జరగకుండా పారదర్శకంగా అమలు చేయాలి. ఉగాది కానుకగా 2.50 లక్షల లబ్ధిదారులకు సామూహిక గృహప్రవేశాలు చేయిస్తామన్నారు. గత పాలనలో ట్రూ అప్ పేరిట విద్యుత్ ఛార్జీల భారం వేస్తే మేం ట్రూ డౌన్ చేశాం. రాబోయే రోజుల్లో విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గిస్తామని తెలిపారు. మంత్రులు వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్, నిమ్మల రామనాయుడు, కింజారపు అచ్చెన్నాయుడు, సిఎస్ సాయి ప్రసాద్, డీజీపీ హరీష్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. ఈ కొప్పర్తి, ఓర్వకల్, అదే మరిగా కృష్ణపట్నం నుండి ఇది నక్కపల్లి, ఇవన్నీ కూడా ఇండస్ట్రియల్ పార్క్స్ అన్నిటికీ మీరు ఇది చేయాలి. 175 కాన్స్టిట్యున్సీలో 175 ఇండస్ట్రియల్ పార్క్స్ చెప్పాం. ఇంకా కొన్ని కాన్స్టిట్యున్సీలో కాలేదు. అవసరమైతే నానో పార్కులు కూడా మీరు ఎస్టాబ్లిష్ చేయండి, కానీ అనుకున్నట్టు మాత్రం టార్గెట్కి మీరు అబైడ్ కావాలి. తర్వాత ప్రజల్లోకి ప్రభుత్వ విధానాలు, పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ, ఏదైనా ఒక మంచి పని ఇప్పటి నుంచే ప్రారంభించాలి. రేపు ఏదో జరిగిన తర్వాత ఇబ్బంది పడడం కాదు. దీనికోసం పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ తీసుకున్నాం 12 పాయింట్ కింద. ఇక్కడ P4 ఇట్ ఈస్ ఎ గేమ్ చేంజర్. కానీ ఒక మంచి పని టేక్ ఆఫ్ కావాలని కొంచెం టైం పడుతుంది. అయితే మీరు పర్సూ చేయడం, ప్రజల్ని కన్విన్స్ చేయడం, ఫలితాలు చూపించగలిగితే ఇట్ విల్ హ్యావ్ ఏ ట్రెమెండస్ ఇంపాక్ట్ ఇన్ ఫ్యూచర్. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం, కంపల్సరీగా P4ని మీరు మానిటర్ చేయండి. నేను కూడా ఈ మంత్ మానిటర్ చేస్తున్నాం. నేను 3 ప్రోగ్రాంలు పెట్టుకుంటున్నాం. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎన్ని మనం కష్టపడి 2047 54 లక్షల రూపాయలు తలసరి ఆదాయం. అయితే అలాంటి సమాజంలో పేదరికం వంటి జీవన ప్రమాణాలు సరిగా లేకపోతే ఈ డబ్బులు మనం చేసేది బిలియనర్ కోసం, ట్రిలియనర్స్ కోసం కాదు. అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు రావాలి. అందుకే జీరో పావర్టీ ఫస్ట్ ప్రియారిటీ. P4 దానికి అదనంగా అక్కడి నుంచి ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్ తొందరలోనే ఫ్యామిలీ ఎంపవర్మెంట్ కార్డు తీసుకొస్తున్నాం.